తాండవం రివ్యూ ఇప్పుడు చూద్దామా. ఇప్పుడే మేము మూవీకి వెళ్ళేసి వచ్చినాం ఇద్దరం. అబ్బా బాబా బాబా ఏమన్నా ఉందా మూవీ. బాలకాక ఎప్పుడు అంటుంటాడు కదా, నా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి. నిజంగా ఇటువంటి చిత్రాన్ని తీసినందుకు ఆయనకి ఒక పూర్వజన్మ సుకృతమే. ఇక అది పోతే మనకి అఖండ 1లోనే ఈ స్టోరీ అంటూ మనకి తెలిసిపోయింది. కానీ అఖండ 2లో మాత్రం ఇప్పుడు ఇది ఒక సినిమా కంటే కూడా ఒక సనాతన సాంప్రదాయాల గురించి, ఒక హైందవ ధర్మం గురించి, ఒక దేశం గురించి ఆయన చెప్పిన విధానం అసలు భయపడి డైరెక్షన్ అబ్బా కిరాక్. ఇంకోటి ఆ యాక్షన్ సీన్, ఫైట్ సీన్స్ కూడా చాలా అద్భుతం. ఆ సందర్భానికి తగ్గట్టుగా ఫైట్స్ గట్లా అవన్నీ కూడా ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క మాట ఒక ఆనిముత్యమే, ప్రతి ఒక్క డైలాగ్ ఒక మహా అద్భుతమే, ప్రతి ఒక్క సీన్ కన్నుల పండుగే. ఇక నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు ఈ యొక్క చిత్రానికి అఖండ తాండవమే, రుద్ర తాండవం ఆడిపించిండు. ఇకపోతే మన ఆ పరమశివుణ్ణి రప్పించి ఒక తల్లి ఒక చితికి కొరిపెట్టడం ఒక సీను, ఆ పరమశివుణ్ణి రప్పించిన విధానం మాత్రం హైలైట్. ఒక్క షాట్ అని చెప్పలేము ఇందులో. అసలు ప్రతి ఒక్క సీను, అసలు ఇందులో వంక పెడతానికి అసలు లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. విత్ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక్కొక్క వేరియేషన్స్ కాదు, ప్రతి ఒక్క దాని గురించి తీసుకొచ్చిండు ఇందులో. ఆ మూవీ అసలు ఒక తాండవం లాగానే ఉంది. అందులో నుంచి బయటకు వచ్చినది గూస్ బాంబ్స్ వస్తాయి. అసలు మామూలుగా ఉండదు ఆ ఫీలు. అసలు తమన్ మ్యూజిక్ కూడా హైలైట్ అంటే హైలైట్, బీజిఎం సూపర్. అసలు లాస్ట్ ఫైట్ అయితే మామూలుగా లేదు అసలు. శివుంది ఇటు బాలకృష్ణది ఇద్దరిది కలిపి ఒక తాండవం ఉంటుంది. అబ్బా బాబా కన్నుల పండుగ లాగా ఉంటుంది. హైలైట్ ఉంది లాస్ట్. ఇంకా అసలు మొత్తం హైలైట్ మూవీ అయితే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా ఇది. చాలా అంటే చాలా బాగుంది. ప్రేక్షకులు పెట్టుకున్నటువంటి అంచనాలు అయితే ఖచ్చితంగా రీచ్ అయినాయి. ఇంకొకటి పుష్కర కాలంలో ఇలాంటి మూవీ మాత్రమే వస్తుంటుంది. ఇక బాలకృష్ణ మాత్రం ఈ యొక్క మూవీలో అఖండ తాండవం ఆడించడం వాస్తవం. ఇందులో కొన్ని డైరెక్షన్ విలన్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనేది ఉన్నది. అందులో ఒక డైలాగ్ అంటే అదిరిపోయిందండి. భారతదేశాన్ని కొట్టాలంటే ఏ మూలను కొట్టడం కాదు, భారతదేశ మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి అనే డైలాగ్ మాత్రం చాలా అద్భుతం. అఖండలో నేను బాగా అబ్జర్వ్ చేసి ఒక్కొక్క డైలాగు గుర్తుంచుకున్నాను. ఎందుకంటే అన్ని డైలాగులు మనం చెప్పలేము, అది బాలకృష్ణకే సాధ్యం. ప్రతి తొండల్ని వెతుక్కొని తినే మీరెక్కడ, ప్రతి కొండని దైవంగా పూజించే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. ఏదో నాకు మాత్రం చెప్పినట్టు చేసిన సరే. జై బాలయ్య అని మాత్రం అనాల్సిందే ఈ మూవీ చూసిన తర్వాతకి. ప్రతి ఒక్కరు కూడా చూసారా లేదా కామెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా జై బాలయ్య అని కామెంట్ తీయండి. ఓకే మరి బాయ్.